ఒక్క ఏపీలోనే కాదు దేశంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిన సంవత్సరం 2024. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుతో పాటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి మోడీ సర్కారును నిలబెట్టడంలోనూ పవన్ పాత్ర అజరామరమనే చెప్పాలి. ఇంకో రకంగా చెప్పాలంటే 2024 రాజకీయ ముఖ చిత్రంపై పవన్ కళ్యాణ్ది చెరగని సంతకంగానే చెప్పాలి. కూటమి కట్టడంలో ఆయన అనేక రూపాల్లో ఓర్పు వహించారు. ఒకానొక దశలో కేంద్రంలోని పెద్దల కోసం గంటల తరబడి వేచి చూశారు. తానే చెప్పుకున్నట్లుగా అనేక అనుమానాలు మాటలు కూడా పడ్డారు. మొత్తంగా కూటమి కట్టేందుకు అటు బీజేపీని ఒప్పించినప్పుడు పవన్ పై అనేక వ్యాఖ్యలు వచ్చాయి. బీజేపీ నాయకులే తమ వద్దకు వచ్చారని, బీజేపీ జాలి చూపించిందని వ్యాఖ్యానించారు. కానీ పవన్ చేసిన వ్యూహం కట్టిన కూటమితో ఎక్కువగా లబ్ధి పొందింది బీజేపీనే. పవన్ లేకపోతే కేంద్రంలో మోడీ సర్కారును మూడవసారి ఊహించడమే కష్టంగా ఉండేది. తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ దక్కించుకుంది. దీంతో ప్రధానంగా 16 మంది ఎంపీలతో టీడీపీ అతిపెద్ద మిత్రపక్షంగా ఉంది. ఇదే టీడీపీతో చెలిమి కోసం కమలనాథులు వెనకాడినప్పుడు ముందుండి భరోసా ఇచ్చింది, బ్రతిమలాడింది పవన్నే కావడం విశేషం. అప్పట్లో పవన్ చేసిన ప్రయత్నాన్ని చులకనగా చూసిన కమలనాథులు నేడు ఆయన ఆహ్వానాలు పలుకుతున్నారు. ఆందోళన ఎక్కించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక రాష్ట్రంలోనూ అనేక ప్రయత్నాలు, సంయమనాలు తప్పలేదు. మొత్తంగా టీడీపీతో జనసేనకు పొత్తు కుదిరినప్పుడు వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కాదు. ముఖ్యమంత్రి పీఠం మీరు తీసుకోవాలని కొందరు ప్రబుద్ధులైన కాపు పెద్దలు రాసిన లేఖలు రాజకీయ సంచలనాలకు వేదికగా మారాయి. సీట్ల లెక్కల విషయంలోనూ పవన్ కు వారు సర్దులు చెప్పారు. ఇవన్నీ ఒక రకంగా పవన్ కు ఎదురైన సంక్లిష్ట పరిస్థితులు. ఆయన తనదైన పట్టుదల, పంతం అన్నిటికీ మించిన దృఢ సంకల్పంతో ముందుకు సాగారు. ఫలితంగా కని విని ఎరగని విజయం తన ఖాతాలోనే కాదు మిత్రపక్షాల ఖాతాల్లోనూ వేయగలిగారు. దీంతో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ పవన్ వ్యూహం ఫలించింది. 2024 రాజకీయ ముఖ చిత్రంపై చెరగని సంతకంగా మిగిలింది.